నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు నగర మేయర్గా దేవరకొండ సుజాత, నియామక పత్రాన్ని అందజేసిన జేసీ వెంకటేశ్వర్లు. నెల్లూరులో వివాహ వేడుకకు హాజరైన మాజీ సీఎం జగన్, భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు. నెల్లూరులో కర్ణాటక బ్యాంకుని పునర్ప్రారంభించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బ్యాంకు సేవలపై ప్రశంస. నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనులను పరిశీలించిన కోటంరెడ్డి, 240 పనుల్లో 191 పూర్తి చేశామని వెల్లడి. నూట 2 ఏళ్లుగా కస్టమర్లకు కర్ణాటక బ్యాంక్ ఉత్తమ సేవలు అందిస్తోందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని బ్యాంకు పునఃప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత 102 ఏళ్లుగా కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ తన కస్టమర్లకు ఉత్తమ సేవలు అందిస్తుందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇటీవల అగ్ని ప్రమాదం జరిగి పునరుద్ధరించిన కర్ణాటక నెల్లూరు బ్రాంచ్ కార్యక్రమంలో ఆయన గురువారం పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి సిబ్బందిని, కస్టమర్లను ఉద్దేశించి మాట్లాడారు. నమ్మకానికి నిదర్శనంగా గత 102 ఏళ్లుగా కర్ణాటక బ్యాంకు ప్రజలకు మంచి సేవలు అందిస్తుందన్నారు. తనకు ఈ బ్యాంకుతో 1996 నుంచి మంచి అనుబంధం ఉందని గుర్తు చేశారు. ఇక్కడి సిబ్బంది కస్టమర్లకు ఎంతో విలువ ఇస్తుంటారని అన్నారు. విలువలతో కూడిన సేవలు అందిస్తూనే ప్రతి విషయాన్ని కస్టమర్లకు తెలియజేస్తూ వారి ఉన్నతికి పాటుపడుతుంటారన్నారు. నెల్లూరు బ్రాంచ్ పరిధిలో దాదాపు 30,000 మంది కస్టమర్లు ఈ బ్యాంకు సేవలు పొందుతున్నారని చెప్పారు. దేశంలో దాదాపు 1 కోటి మందికి పైగా సేవలు అందిస్తుందని వివరించారు. కస్టమర్లకు ఇలాగే మరిన్ని సేవలు అందిస్తూ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కర్ణాటక బ్యాంకు డీజీఎం సుబ్బరాము మాట్లాడుతూ 102 సంవత్సరాల వారసత్వం కలిగిన కస్టమర్ కేంద్రీకృత ప్రగతిశీల బ్యాంక్ అని, కస్టమర్ల పట్ల విధానం నిజంగా వేగంగా వారి అవసరాలకు తగినట్లుగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ కార్తిక్, సీనియర్ మేనేజర్ సంతోష్, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకి విచ్చేశారు. వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన వైసీపీ నేత అజయ్ కుమార్ రెడ్డి కుమారుడి వివాహానికి హాజరయ్యారు. నూతన వధూవరులను జగన్ ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు విచ్చేశారు. నెల్లూరు కనుపర్తుపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అజయ్ కుమార్ రెడ్డి కుమారుడి వివాహానికి జగన్ హాజరయ్యారు. హెలిప్యాడ్ వద్ద జై జగన్, సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తించారు. హెలిప్యాడ్ నుండి ఫంక్షన్ హాల్ వరకు అభిమానులు, కార్యకర్తలు గుమిగూడారు. అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ జగన్ ఫంక్షన్ హాల్లోకి వెళ్లి నూతన వధూవరులు సిద్ధు, సుష్మా, ప్రత్యల్య రెడ్డిలను ఆశీర్వదించారు. వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరు కార్పొరేషన్ నూతన మేయర్గా 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత ఎన్నికయ్యారు. మేయర్గా సుజాత పేరును ప్రిసైడింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు అధికారికంగా ప్రకటించి నియామక పత్రాన్ని అందజేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నూతన మేయర్ ఎన్నికను ప్రిసైడింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు నిర్వహించారు.
53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత పేరును 40వ డివిజన్ కార్పొరేటర్ ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో సుజాతను టీడీపీ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పోటీ లేకపోవడంతో దేవరకొండ సుజాతను నెల్లూరు కార్పొరేషన్ మేయర్గా ప్రిసైడింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమెకు మేయర్గా ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఎన్నికకు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కమిషనర్ నందన్ తదితరులు హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన మేయర్ సుజాతకు టీడీపీ శ్రేణులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ యొక్క ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రపోజల్స్ ఇన్వైట్ చేస్తున్నాం. మేయర్ పోస్ట్కి ఒకరిని మీరు ఎవరైతే ప్రపోజ్ చేస్తున్నారో ప్రపోజ్ చేస్తున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్గా 53వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి దేవరకొండ సుజాత గారిని నేను ప్రతిపాదిస్తున్నాను. Congrats, Amma. All the best. What about it? Ani. నెల్లూరు నూతన మేయర్గా దేవరకొండ సుజాత గారు, అటు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి ఆశీస్సులతో, మాజీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారి సూచనలు, సలహాలు, సమన్వయంతో, అదేవిధంగా నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఉండే అందరు కార్పొరేటర్ల సహాయ సహకారాలతో, సూచనలు, సలహాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో నెల్లూరు కార్పొరేషన్ రాష్ట్రంలోనే అగ్రగామిగా దూసుకుపోతుంది. ఈనాడు తెలుగుదేశం పార్టీ బలపరిచిన దేవరకొండ సుజాత గారు ఎన్నిక తర్వాత అది మరింత వేగవంతం కావాలని కోరుకుంటూ, ఈ యొక్క నెల్లూరు నగర కార్పొరేషన్ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసినటువంటి కార్పొరేటర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈనాటి ప్రత్యేక కార్యక్రమానికి పొంగూరు నారాయణ గారు మంత్రి గారి పక్షాన ప్రత్యేకంగా ఇచ్చేసినటువంటి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, అదేవిధంగా దేవరకొండ సుజాత గారి శ్రేయోభిలాషులకి అందరికి కూడా, కార్పొరేటర్లకి అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారికి, రూరల్ శాసనసభ్యులైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న గారికి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరియు టీడీపీ కార్యదర్శి కోటంరెడ్డి శ్రీధర్ గిరిరెడ్డి అన్న గారికి, సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారికి, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూపన్న గారికి, మరో డిప్యూటీ మేయర్ తహసీల్ ఇంతియాజ్ గారికి మరియు నా సహచర కార్పొరేటర్లకి, నన్ను నెల్లూరు నగర మేయర్గా ఈ స్థానంలో నిల్చోబెట్టిన ప్రజలందరికీ మరియు కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీ బీదా రవిచంద్ర గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచన మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్గా గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఈ ముగ్గురు యొక్క ఆలోచన మేరకు దేవరకొండ సుజాత గారిని నెల్లూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మిగిలి ఉన్నటువంటి 9 నెలల కాలం
దేవరకొండ సుజాత గారు నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి నూతన మేయర్ అందరూ అధికారులు, ప్రజాప్రతినిధులు, గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరితో సమన్వయం చేసుకుంటూ ఇప్పటికే నెల్లూరు నగరపాలక సంస్థ నారాయణ సార్ గారి సొంత నగరపాలక సంస్థ ఒకవైపు, శ్రీధరన్న అభివృద్ధి పదంలో రాష్ట్రంలోనే ఒక మార్కు చూపిస్తున్నటువంటి శ్రీధరన్న మరోవైపు, కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారం అందిస్తున్న పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు ఒకవైపు, ఇక్కడ అందరితో కలిసి పనిచేస్తున్నటువంటి మా కార్పొరేటర్లు అందరితో కలిసికట్టుగా రాబో ఈ 9 నెలల కాలం పాటు పెద్దలు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారు మరి అందరితో సమన్వయం చేసుకుంటూ ఈ మున్సిపల్ కార్పొరేషన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి దేవరకొండ సుజాత గారికి మేమందరం అన్ని రకాల సపోర్ట్గా ఉంటూ గతంలో కంటే రాబో రోజుల్లో నెల్లూరు నగర కార్పొరేషన్ అన్ని విధాలా ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 240 అభివృద్ధి పనుల్లో 191 పనులు పూర్తి చేశామని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 38వ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన టీడీపీ నేతలతో కలిసి పరిశీలించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 38వ డివిజన్ టక్కేమిట్టలో 70 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న డ్రైన్ పనులు జరుగుతున్నాయి. పనులను పరిశీలించేందుకు టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి విచ్చేశారు. డివిజన్కి విచ్చేసిన ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మేయర్ భానుశ్రీ, కూటమి నేతలతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులకు కోటంరెడ్డి సూచించారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రజాదర్బార్ కార్యక్రమంలో వచ్చిన సమస్య, స్థానిక ప్రజల కోరిక మేరకే ఈ డ్రైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. చెప్పిన మాట ప్రకారం 60 రోజుల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందిస్తున్నామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక 38వ డివిజన్ అభివృద్ధికి 5 కోట్ల రూపాయలు నిధులు కేటాయించామన్నారు. అనంతరం మాజీ మేయర్ భానుశ్రీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దాసరి అమృత, 38వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు వినోద్ రెడ్డి, కో క్లస్టర్ ఇన్ఛార్జి విష్ణుప్రియ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే జనవరి 24 240 పనులు 27 కోట్ల రూపాయలతో కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత ఎక్కడిక్కడ అన్ని డివిజన్లో కూడా శంకుస్థాపన చేశాము. ఆ వర్క్లన్నీ కూడా 60 రోజుల్లో పూర్తి చేస్తామని శంకుస్థాపన చేసిన రోజే మాట ఇచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు సహకారంతో, శాసనసభ్యులు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో పనులన్నీ కూడా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ప్రతిరోజు కూడా ప్రతి డివిజన్లో ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న కుటుంబ నాయకులతో, అదేవిధంగా అధికారులతో కలిసి దానికి సంబంధించిన నాణ్యత పరంగాని ఇతరితర పనులు ఎలా జరుగుతున్నాయి, అనుకున్న టైంకి అవుతున్నాయా లేదా అనే దాని మీద రోజు కూడా తిరుగుతున్నాం. దానిలో భాగంగా ఈరోజు 38వ డివిజన్లో ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ రైన్ లేక ఇబ్బంది పడుతున్న విషయం పలుమార్లు ఇక్కడికి ప్రజాపాటలో ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ స్థానికంగా ఉన్న నాయకులందరికీ కూడా విజ్ఞప్తి మేరకు ఈరోజు ఆ వర్క్ కూడా జరుగుతూ ఉంది. దాన్ని చూడడానికి 38వ డివిజన్కి రావడం జరిగింది. తప్పకుండా మాట ఇచ్చిన ప్రకారం ఈ పనులన్నీ కూడా 60 రోజుల్లో పూర్తి చేస్తాం. 38వ డివిజన్లోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆశీస్సులు ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఒక్క డివిజన్లో దాదాపుగా 1.5 సంవత్సరంలో 5 కోట్ల రూపాయల డెవలప్మెంట్ వర్క్స్ టేకప్ చేయడం జరిగింది. గతంలో ఈ కాలువ చాలా ప్రాబ్లంగా, ఎప్పుడు బ్రిటిషర్స్ టైంలో కట్టిన కాలువ కింద అలాగే ఉండి టోటల్ సిల్టప్ అయిపోయి నీళ్లు పోకుండా ఉన్న పరిస్థితుల్లో ఈ కాలువని జనరల్ ఫండ్లో 339 వర్కుల్లో 90 లక్షల రూపాయలతో దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అది ఇన్ టైం కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు మళ్ళీ జరుగుతున్న 240 వర్కులు 27 కోట్లతో ఏ 240 వర్కులు జరుగుతున్నాయో అందులో భాగంగా 15 ఫైనాన్స్లో ఇది 70 lakhs రూపీస్తో ఇది కూడా శాంక్షన్ చేయడం జరిగింది. నెల్లూరు ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ధర్నా చేపట్టారు. తమ న్యాయమైన కోర్కెలు తీర్చేంత వరకు తమ పోరాటం ఆపేది లేదని వారు హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చినప్పుడు మర్చిపోతారా అని అంగన్వాడీ జిల్లా గౌరవ అధ్యక్షురాలు షేక్ రెహానా బేగం అన్నారు. గురువారం ఐసీడీఎస్ కార్యాలయం వద్ద జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో మేము సమ్మెలో ఉన్నప్పుడు మీ కోరికలన్నీ తీరుస్తామని నమ్మబలికి అంగన్వాడీలను మోసం చేశారని ఆమె అన్నారు. జిల్లా కార్యదర్శి సుజాతమ్మ మాట్లాడుతూ, సహజంగా ఆడవాళ్లు బయటకు రారని, ఈ ప్రభుత్వం మమ్మల్ని రోడ్డున పడేసిందని అన్నారు. మా కోరికలు నెరవేర్చే వరకు ఈ పోరాటం విరమించమని అన్నారు. నా పేరు షేక్ రెహానా బేగం, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు. మేము గతంలో 42 రోజులు సమ్మె చేసినప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే లోకేష్ బాబు గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా మా శిబిరాల వద్దకు, మన ప్రభుత్వం వస్తే మీకు ఖచ్చితంగా వేతనాలు పెంచుతాము, మీకు ఏదైతే ఉద్యోగ భద్రత ఉందో ఉద్యోగ భద్రత ఇప్పిస్తాము, మన ప్రభుత్వం తెచ్చుకోవాలమ్మా అని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి మాకు హామీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆయన హామీని మర్చిపోయారని మిమ్మల్ని గుర్తు చేస్తా ఉన్నాము. ఇంచుమించు 6 సంవత్సరాలు అయింది మాకు జీతాలు పెంచు. 1000 వైసీపీ ప్రభుత్వం 2019లో పెంచింది. తర్వాత ₹1 కూడా పెంచలేదు. దానిలో భాగంగానే ఈసారి మాత్రం జీతం పెంచేదాకా మేము తాడోపేడ తేల్చుకునేదాకా మేము వేదనలోనే ఉంటాము. జిల్లా విజయవాడకి ఎన్ని రోజులైనా కూర్చునేదానికి సిద్ధంగా కూడా ఉన్నాము. మాకు జీతం పెంచాలి, గ్రాట్యుటీ ఇవ్వాలి. అదేవిధంగా మేము మెడికల్ లీవ్లు కూడా జీతాలతో మెడికల్ లీవ్లు ఇవ్వాలి. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోటార్ బైక్ని ఐషర్ లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ద్విచక్ర వాహనాన్ని ఐషర్ లారీ వెనుక నుంచి ఢీకొట్టిన ఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగముడి క్రాస్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. ప్రమాదంలో అఖిల్ అనే యువకుడు మృతి చెందగా మరో యువకుడు నిరంజన్కు చేతులు కాళ్లు విరిగి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న 108 వాహనం ఘటనా స్థలానికి చేరుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలో అఖిల్ మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బోగోలు మండలం కొండబిట్రుగుంటలో వెలసియున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మేళతాళాలు, కోలాట నృత్యాలతో ప్రసన్నుడిని గిరి ప్రదక్షిణను కన్నుల పండువగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రుగుంట బిలుకోట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివార్లను అలంకరణలతో, గోపూజ అనంతరం మేళతాళాలు, కోలాట నృత్యాలతో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం జరగనుంది. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంట గ్రామంలో వెలిసి ఉన్న బిల్లకుట క్షేత్రాధిపతి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి నవాహనిక బ్రహ్మోత్సవాలు ఇప్పటి వరకు పంచాహనికంగా జరుగుతూ ఉంటే మన ఎమ్మెల్యే గారైన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సౌజన్యంతో దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ వారి సలహాల మేరకు, తిరుమల తిరుపతి దేవస్థాన సలహాల మేరకు నవాహనిక బ్రహ్మోత్సవాలుగా మొదటిసారిగా శ్రీకారం చుట్టుకున్నాం. చరిత్రలో తిరగరాసేటువంటి మొదటి రోజు ఈ రోజు ఉదయం ఉభయ దేవేరులతో స్వామివారు గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరిగింది. అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం అంకారారోపణ మహోత్సవం, రేపు ఉదయం తిరువంజనం నలుగురు జరుగుతాయి. రేపు సాయంకాలము ధ్వజారోహణ కార్యక్రమాలు, ఇక వాహన సేవలు ప్రారంభమవుతాయి. ఓం నమో వెంకటేశాయ. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పుడు సత్యనారాయణాచార్యులు.
ట్రాన్స్జెండర్కి ఓ మహిళకి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న ఘటన నంద్యాల జిల్లా డోన్ పోలీస్ స్టేషన్ ఎదుట చోటు చేసుకుంది. ఘర్షణ జరుగుతున్న పోలీసులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రాన్స్జెండర్కి మహిళకి మధ్య ఆర్థిక విషయాలలో ఘర్షణ జరగడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీస్ స్టేషన్ సమీపంలో ఘర్షణ జరుగుతుంటే పోలీసులు వాటిని నిలువరించలేకపోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తిరుపతి జిల్లా సూలూరుపేట ఇన్ఛార్జి ఆర్డీఓగా దేవేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎవరైనా ప్రభుత్వ భూముల జోలుకొస్తే చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. చిత్తూరు కలెక్టరేట్లో డిప్యూటీ ఉప కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న దేవేందర్ రెడ్డిని సూలూరుపేట ఇన్ఛార్జ్ ఆర్డీఓగా పూర్తి అదనపు బాధ్యతలతో నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సూలూరుపేట ఆర్డీఓ కార్యాలయంలో గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రజలకు ఎటువంటి సమస్యలున్నా నేరుగా తమ దృష్టికి తీసుకొస్తే సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. అలాగే సూలూరుపేట పరిధిలోని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నట్లు తన దృష్టికి తీసుకొస్తే వారిపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు 26 ఫిబ్రవరిన 12 o'clock రెవెన్యూ డివిజనల్ అధికారి సూలూరుపేటగా చార్జ్ తీసుకున్నాం. సూలూరుపేట డివిజన్ పరిధిలో ఉన్నటువంటి 11 మండలాలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యలు ఏ ఉన్నప్పటికీ కూడా 24/7 ప్రాసెస్లో అందరూ ఈ డివిజన్ లో ఉండేటటువంటి ఈ ఎంటైర్ రెవెన్యూ టీం అంతా కూడా ప్రజల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ ఎప్పటికప్పుడు ఉన్నటువంటి ఇష్యూస్ వచ్చింది త్వరితగతిన పరిష్కరిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు మన్ననలు పొందేలాగా మా టీంను సర్వసన్నద్ధము చేయటానికి నా వంతు కృషి చేస్తాను. మీరు కూడా అదే సహకారం అందించండి. ఉన్నటువంటి ఎటువంటి లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా సాధ్యమైనంతగా ఇబ్బంది లేకుండా ప్రజలకు పరిష్కరించగలనని మీకు తెలియజేస్తుంది. రాపూరు జేఏసీ సభ్యులు ఎంపీడీఓ మారెళ్ల భవానీని కలిశారు. పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చాలని వారు కోరారు. సానుకూలంగా స్పందించిన ఎంపీడీఓ ప్లాస్టిక్ నివారణకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. రాపూరు పట్టణంలో పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చాలని కోరుతూ జేఏసీ సభ్యులు ఎంపీడీఓ భవానికి వినతి పత్రం సమర్పించారు. ప్లాస్టిక్ కవర్లు ప్రధాన వీధుల్లో అస్తవ్యస్తంగా పేరుకుపోయి ఉన్నాయని, పారిశుద్ధ్య సిబ్బంది సైతం ఇబ్బందులు పడుతున్నారని అర్జీలో పేర్కొన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు డ్రైనేజీల్లో పేరుకుపోవడం వల్ల నీరు నిలిచిపోతున్నాయని, ఆహార వ్యర్థాలతో కూడిన ప్లాస్టిక్ కవర్లను తినడం వల్ల పట్టణంలోని మూగజీవాలు అనారోగ్యానికి గురవుతున్నాయని పేర్కొన్నారు. వ్యాపారస్తులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని, ప్లాస్టిక్ బదులు గుడ్డ సంచుల వాడకాన్ని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కోరారు. వినతి పత్రం స్వీకరించిన ఎంపీడీఓ భవానీ ప్లాస్టిక్ నివారణకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపూరు జేఏసీ సభ్యులు గంగిశెట్టి వెంకటేశ్వర్లు, షేక్ సికిందర్, సుహేల్, ఆరిఫా బేగం, కొండాపురం కస్తూరి పాల్గొన్నారు. మేము రాపూరు జేఏసీ తరపు నుంచి వచ్చాము. ఈ మధ్య మన రాపూరు పట్టణంలో అనేక సమస్యలు మనం చూస్తున్నాం. దాంట్లో ప్రధానమైన సమస్య ఏంటంటే ప్లాస్టిక్ వ్యర్థాలు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల రోడ్లపైన మరియు మురికి కాలువల్లో ఎక్కడ పడితే అక్కడ మనం ఇంట్లో నుంచి వేసే చెత్త కానీ బయట వేసే చెత్త కానీ చాలా వ్యర్థాల వల్ల మన రాపూరు పట్టణంలో ఒక అందమైన రాపూరు అనేది మర్చిపోయి ఒక చెత్త రాపూర్ అనే ఒక పేరు వచ్చేసింది. దాన్ని నిర్మూలించడానికి మనం అందరం కలిసి దాన్ని రాపూర్లోనే ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మించడానికి మనం అందరం ఐకమత్యంగా పోరాడి మనం అందరం కలిసి దీన్ని నిర్మించాలని మేము ఈరోజు ఎంపీడీఓ మేడం దగ్గరకు వచ్చి ఒక వినతి పత్రం ఇచ్చాం. మండలంలో
ఈ ప్లాస్టిక్ రహిత రాపూర్ మండలంగా చేయాలని ఈరోజు రాపూరు ఎంపీడీఓ మేడం గారికి మేము జేఏసీ తరఫున ఈరోజు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ప్లాస్టిక్ వ్యర్థాలు అది భూమిలో ఇనిగిపోకుండా అలాగే ఉండి కాలుష్యాన్ని చాలా దెబ్బతీసే విధంగా ప్రజలకి అనారోగ్య సమస్యలు వచ్చే విధంగా ఉన్న ఈ ప్లాస్టిక్ వల్ల ఆ ప్లాస్టిక్ రహిత మండలంగా తీర్చిదిద్దాలనే మా సంకల్పము. అలాగే రాపూర్ మండలము అభివృద్ధి పదంలో అభివృద్ధి కావాలని, డెవలప్మెంట్ కావాలనే ఈ సంకల్పం మేము చాలా దృఢంగా పెట్టుకొని ఉన్నాము. కొడవలూరు మండలం పంచాయతీ కార్యాలయంలో దొంగలు పడ్డారు. దుకాణాల లైసెన్స్ ఫీజు 10,200 రూపాయలు చోరీకి గురైనట్లు అధికారులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పంచాయతీ కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బుధవారం అర్ధరాత్రి పంచాయతీ కార్యాలయం తలుపులు పగలగొట్టి లోపల ఉన్న బీరువాలను, ఫైళ్లను చెల్లాచెదురు చేశారు. ఉదయం కార్యాలయానికి వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. లోపల బీరువాలో దుకాణాల లైసెన్స్ ఫీజు, 10,200 రూపాయల నగదు, సీసీ కెమెరాల బాక్సును అపహరించినట్లు గుర్తించారు. ఇంకా కార్యాలయంలో దస్త్రాలు ఏమైనా మిస్ అయ్యాయో లేదో తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమస్య అని చెప్పగానే ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెంటనే స్పందించి 42 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారని కొండాపురం టీడీపీ మాజీ అధ్యక్షులు బొట్లగుంట హరిబాబు తెలిపారు. కొండాపురం మండలం గానుగుపెంటలో రోడ్డు నిర్మాణానికి ఆయన స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఉదయగిరి నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని కొండాపురం మండల టీడీపీ మాజీ అధ్యక్షులు బొట్లగుండ హరిబాబు తెలిపారు. కొండాపురం మండలం గానుగపెంటలో గురువారం స్థానిక టీడీపీ నేత కిలారి నరేంద్ర ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. టీడీపీ మండల కన్వీనర్ పోలినేని చంద్రబాబు నాయుడు, మాజీ అధ్యక్షుడు హరిబాబు, మండల కార్యనిర్వాహక కార్యదర్శి జాగర్లముడి శ్రీనివాసరావులు పూజలు చేసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలోని పంచాయతీ భవనం వద్ద నుంచి మిడతవాగులో బ్రిడ్జి వరకు 42 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు, గానుగపెంట కొమ్మి ఇరిగేషన్ ఛానల్పై స్లాబ్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు వారు తెలిపారు. గతంలో గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన గుర్తించుకుని నిధులు మంజూరు చేయించినట్లు చెప్పారు. ఇందుకు గ్రామస్తుల తరపున ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు స్థానిక టీడీపీ నేత కిలారి నరేంద్ర తెలిపారు. బొట్లగుంట హరిబాబు మాట్లాడుతూ రాబోయే 2-3 సంవత్సరాల్లో గ్రామాల్లో మట్టి రోడ్డు ఉండడానికి వీలు లేదన్న కృత నిశ్చయంతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పట్టుదలగా ఉన్నారని తెలిపారు. పోలినేని చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కొండాపురం మండలంలో రోడ్లను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. కానీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తూర్పుపాలెం, ఇసుకపాలెం, గానుగపెంట ప్రధాన రోడ్లను పట్టుదలగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ డిఈ మణికుమార్, ఏఈ సల్మాన్, గానుగపెంట టీడీపీ నాయకులు శాఖమరి శివరామకృష్ణ, పరుచూరి అంజయ్య, చెరుకుమల్లి మాల్యాద్రి, కిలారి ప్రభాకర్, వంటేరు మాలకొండయ్య, నర్రావుల కృష్ణయ్య పాల్గొన్నారు. ఈరోజు మన ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు కాకర్ల సురేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఎన్నో రోజుల నుంచి ఈ రోడ్డు ఈ బ్రిడ్జి ఆగిపోవడం జరిగింది. చాలాసార్లు ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోవడం, డిఈ గారు దీన్ని ముఖ్యంగా శాంక్షన్ చేపించడం ఆయన కీలక పాత్ర పోషించిండు. ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి ఈ బ్రిడ్జి ఆగిపోవడం జరిగింది. గత ప్రభుత్వాలు కూడా ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు మన మండలంలో కూడా చూసుకుంటే తూరుపాలెం రోడ్డు కానీ, ఈ రోడ్లు కానీ, బ్రిడ్జీలు కానీ అన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో మన గౌరవ శాసనసభ్యుల గారి సహకారంతో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది కూడా 42 లక్షలతో మన హరిబాబు అన్న తొందరగా పూర్తి చేసి మన గానుగపెంటకి, ఇటు కనటువంటి కొండాపురానికి కావలసి పోయే ప్రజలకి తొందరగా అందిస్తాడని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గ్రామంలో 42 లక్షలతో ఈ వర్క్ మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ గానుగపెంటలో ఇది గత సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం పెండింగ్లో ఉండింది. ఎమ్మెల్యే గారు వచ్చినాక ఈ ఊరికి వచ్చినప్పుడు కూడా 2-3 సార్లు ఆ గ్రామస్తులందరూ కలిసి నరేంద్ర ఆధ్వర్యంలో ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఒకరోజు చెప్పాడు, అన్న ఇది సంవత్సరం లోపల నేను కంప్లీట్ చేపిస్తానని కూడా ఆయన ఈ గ్రామంలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు ఇప్పుడు ఆ వర్క్ శాంక్షన్ చేయించి ఈ గ్రామ ప్రజలకి ఒక కానుకలాగా ఆయన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా
నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్న గత కొన్ని సంవత్సరాల నుంచి రోడ్లు లేని విలేజ్లకు కూడా ఇవాళ రోడ్లు శాంక్షన్ చేపించి ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు మన ఎమ్మెల్యే గారు. దానికి తోడు మన డిపార్ట్మెంట్ వారు డిఈ గారు మణికుమార్ గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నమస్కారం, N3 న్యూస్కి స్వాగతం. నా పేరు స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు నగర మేయర్గా దేవరకొండ సుజాత, నియామక పత్రాన్ని అందజేసిన జేసీ వెంకటేశ్వర్లు. నెల్లూరులో వివాహ వేడుకకు హాజరైన మాజీ సీఎం జగన్, భారీగా తరలి వచ్చిన వైసీపీ శ్రేణులు. నెల్లూరులో కర్ణాటక బ్యాంకుని పునర్ప్రారంభించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బ్యాంకు సేవలపై ప్రశంస. నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనులను పరిశీలించిన కోటంరెడ్డి, 240 పనుల్లో 191 పూర్తి చేశామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.